ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ వీక్షకులందరికీ మరొకసారి ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నిత్య సువార్త ప్రతిధ్వని అని మన టీవీ కార్యక్రమమును ప్రార్థన టీవీలో ప్రతి ఆదివారము సాయంత్రము 8 గంటల నుండి 8:30 వరకు తప్పక వీక్షించవలసిందిగా ప్రభునామంలో విజ్ఞాపన చేస్తున్నాను. మరి గత 3 వారాల్లో మన సంఘం అంటే ఏమిటి, ప్రకటన గ్రంథంలో ఉన్న ఎఫెసీ సంఘం గురించి, అదేవిధంగా స్ముర్నా సంఘం గురించి ధ్యానించుకున్నాము. మరి ఈ వారము ప్రకటన గ్రంథంలో ఉన్న ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో 3వ సంఘమైన పెర్గము సంఘం గురించి ధ్యానించుకుందాము. వాక్యదానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోరుకుంటూ ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, ఇదిగో నాయన ప్రభువా యొక్క నాయన, అయా ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి ప్రభువా యేసయ్య యొక్క పాద సన్నిధిలో ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా, స్తోత్రం చెల్లించుకొంచున్నా ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభు, ఈ కడవరి దినాల్లో అంత్య దినాల్లో ప్రభువా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభు, నీ నామము నిమిత్తం ప్రభువా అలయక సొలయక ప్రభువా నీ యొక్క సన్నిధిలో ప్రభువా సాగిపోవలసిన వారమై ఉండగా ప్రభువా, అయా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రభువా అయా 7 సంఘాల గురించి ప్రభు ధ్యానిస్తుండగా ప్రభు పరిశుద్ధాత్మ దేవ, అయా ఈ దినాన ప్రభువా అయా పెర్గము సంఘము గురించి ధ్యానిస్తుండగా ప్రభు అనేక లోతైన విషయాలు ప్రభు మాకు తెలియజేయండి ప్రభు. లోతైన అయా ఇదిగో ప్రభు యొక్క ఆత్మీయ లోతుల్లోకి మమ్మల్ని నడిపించండి ప్రభు. నీ ఘనమైన కార్యములు జరిగించండి ప్రభు, నీ స్థిరమైన కార్యములు జరిగించండి ప్రభు. ఇంకా ప్రభు మమ్మల్ని విశ్వాస లోతుల్లో నడిపించి ప్రభు తండ్రి యేసయ్య యొక్క అంత్య దినాల్లో ప్రభు మా యొక్క విశ్వాసాన్ని ప్రభు మాకు కలిగిన దాన్ని ప్రభు గట్టిగా చేపట్టి ప్రభు తండ్రి నీ నామం నిమిత్తము అలయక సొలయక ప్రభు తండ్రి ముందుకు సాగిపోడు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి ప్రభు. వాక్యాన్ని ప్రభు ధ్యానిస్తుండగా ప్రభు వాక్యంలో ఉన్న ప్రభు మర్మాలను ప్రభు మరుగు మాటలు ప్రభు మాకు బయలుపరిచి ప్రభు వాక్యం వింటుండగా ప్రభు అయ్యా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు నీ కార్యసిద్ధి కలుగు చేసి ప్రభు అయ్యా విన్న వాక్యాన్ని ప్రభు బట్టి ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభు సరిదిద్దుకుంటూ ప్రభు ముందుకు సాగిపోతూ ప్రభు అయ్యా యొక్క రాకడిలో ప్రభు తండ్రి ఎత్తబడే వధువు సంఘంలో అయ్యా మేము నిలుచుటకు నాయన తండ్రి నీలో బహు ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేసి ముందుకు నడిపించమని తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాము. ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా ఎనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడు పెర్గము సంఘము గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. పెర్గము సంఘము దేవుని కొరకు ఎలా జీవించింది, పెర్గము సంఘము దేవుని కొరకు ఎలా కనిపెట్టుకొని ఉన్నది, పెర్గము సంఘము మరి సాతాను సింహాసనమున్న ఆ ప్రదేశములో ఎలా దేవుని కొరకు ఆయత్తపడి మరి వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నది.
అని మరి శిష్యుడైన యోహాను ద్వారా ఇక్కడ మనకు తెలియజేయటము జరుగుతూ ఉంది. ఇంకా కింద గమనించినట్లయితే మరి ఆ సంఘంలో ఉన్న లోపాల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఏ సంఘము చూసుకున్నప్పటికీ కూడా ఆ సంఘంలో విశ్వాసంలో బలమైన వారు ఉంటారు, విశ్వాసంలో బలహీనమైన వారు ఉంటారు. ఆత్మీయంగా బలమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉండేవారు ఉంటారు. మరి సంఘం అంటే మరి విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసులను బట్టి సంఘము బలపడుతూ ఉన్నప్పుడు అవిశ్వాసుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి సంఘము పతనమైపోతూ ఉంటుంది. మరి యొక్క 7 సంఘాల గురించి మనం పరిశీలన చేసినట్లయితే 7 సంఘాల్లో ఉన్న బలాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు, 7 సంఘాల్లో ఉన్న బలహీనతను కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ 7 సంఘాల్లో ఉన్న బలాన్ని బట్టి మరి నేటి క్రైస్తవ సంఘాలను ఎలా బలంగా జీవించాలో దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ 7 సంఘాల్లో ఉన్న బలహీనతలను బట్టి దేవుడు మన యొక్క బలహీనతలను ఎలా జయించాలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నాడు. ప్రతి సంఘాన్ని చూసుకున్నట్లయితే మరి ఎఫెసు సంఘంలో మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అని అంటూ ఉన్నాడు. స్ముర్నా సంఘములో చూసినట్లయితే మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని సంఘాన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మరలా పెర్గము సంఘంలో మనం గమనించినట్లయితే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. మరి యొక్క వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము ఏమై ఉన్నది? అక్కడ పైన మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనము గమనించినట్లయితే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెనని అక్కడ అంటూ ఉన్నాడు. అక్కడ కూడా దేవుని యొక్క నోటి నుండి ఏమి బయలువెలుచున్నదంటే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలువెలుచు ఉన్నది. ఇక్కడ పెర్గము సంఘముతో 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అంటూ, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరి సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. మరి ఇక్కడ వీరు ఎక్కడ నివాసం ఉంటున్నారంటే సాతాను సింహాసనం ఉన్న ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారట. మరి సాతాను కాపురం చేస్తున్న ప్రదేశంలో ఈ యొక్క పెర్గము సంఘం ఉంది. ఆ పెర్గము ప్రాంతాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే సాతాను సింహాసనము, సాతాను కాపురం ఉన్న ప్రదేశము, లేకపోతే సాతాను తన యొక్క సింహాసనాన్ని స్థాపించుకున్న ప్రదేశం అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా సాతాను సింహాసనం ఉన్న ప్రదేశం గురించి చెప్పబడలేదు. కానీ ఇక్కడ పెర్గము సంఘము గురించి చెప్పినప్పుడు మాత్రమే నువ్వు సాతాను కాపురం ఉన్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు నివాసము చేస్తున్నావు అని పెర్గము సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏంటి అక్కడ ఈ యొక్క సాతాను అక్కడ సింహాసనాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది? మరి యొక్క పెర్గము సంఘము ఆసియాలో ఉన్న 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే మరి ఇప్పుడు కాలంలో మనం గమనించినట్లయితే టర్కీ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క టర్కీ దేశంలో పెర్గము అనే ఒక ప్రాంతము, ఆ యొక్క సంఘం గురించి చెప్తా ఉంటున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలములోనే నువ్వు కాపురం ఉన్నావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి అది మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రాచీన కాలంలో మెసొపొతేమియా ప్రాంతముగా ఉంది. బబులోను దేశము మనము గమనించినట్లయితే అది దక్షిణ మెసొపొతేమియా ప్రాంతంలో ఉంది. ఈ యొక్క ఆసియాలో ఉన్న 7 సంఘాలు ఈ టర్కీ ప్రాంతము ఎక్కడ ఉందంటే ఉత్తర మెసొపొతేమియా ప్రాంతంలో ఉంది. ఈ యొక్క మెసొపొతేమియా ప్రాంతం మొత్తము కూడా మరి దక్షిణం నుండి ఉత్తరం వరకు మొత్తం వ్యాపించిన ప్రదేశము ఏమై ఉందంటే అది మరి ఏదేను ప్రాంతముగా ఉంది. ఆదికాండంలో మనము పరిశీలన చేసినట్లయితే మరి దేవుడైన యెహోవా మరి తూర్పున ఏదేనులో ఒక తోట వేశాడట.
మరి ఆ ఏదెను ప్రాంతమే యొక్క మెసొపొతేమియా ప్రాంతము, మరి ఆ యొక్క యూఫ్రటీస్, ఆ టైగ్రిస్, ఆ యొక్క మహానదులు ఎక్కడి నుండి అయితే ప్రారంభమై ఉన్నాయో ఆ ప్రాంతము మెసొపొతేమియా. మరి చాలామంది చెప్తూ ఉంటారు, చరిత్రకారులు ఏమంటూ ఉంటారంటే ఆ టర్కీ ప్రాంతం నుండి ఈ యొక్క 4 నదులు ప్రారంభమైనవి అని చెప్తా ఉంటాడు. మరి ఎక్కడైతే అపవాది అయిన సాతాను, మహాఘట సర్పమైన ఆ సాతాను మన పితరులైన ఆదాము హవ్వను పడవేసిందో అదే మరి ఆ ప్రాంతాన్ని దేవుడు ఎలా వర్ణించాడంటే సాతాను సింహాసనం ఉన్న ప్రాంతముగా వర్ణించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఆ యొక్క ప్రాంతము మరి సాతాను సింహాసనం ఉన్న స్థలం అని చెప్పబడతా ఉన్నప్పుడు మరి ఏది సాతాను సింహాసనం ఉన్న ప్రదేశం అంటే ఎక్కడ ఉన్నాడు సాతాను అంటే ఈ భూలోకం అంతా కూడా సాతాను ఉన్నాడు. మరి దేవుడు నరుడిని చేసినప్పుడు నరుడిని సాతాను పాపంలో పడవేసినప్పుడు ఆ సాతాను మరి బలము పుంజుకొని సింహాసనాన్ని భూమి మీద స్థాపించుకుంది. మరి దేవుడైతే చెప్తున్నాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటూ ఉన్నప్పుడు మరి దేవుని పాదపీఠముగా ఉన్న భూమిని అపవాది ఏం చేసిందంటే తనకు సింహాసనముగా చేసుకుంది. మరి యొక్క సాతాను సింహాసనం ఉన్న ప్రాంతంలో ఏముందంటే బబిలోను ప్రాంతం అని ఉంది. ఆ బబిలోను గురించి ప్రకటన గ్రంథంలో చెప్పబడతా ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జన్ములకు త్రాగించిన ఈ మహాబబిలోను కూలిపోయినని చెప్పాను. హల్లెలూయా. వేరొక దూత మరి 2వ దూత వెంబడి వచ్చి అంటూ ఉంటుంది, మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోనుంది, అది కూలిపోయినని బిగ్గరగా అరుస్తూ ఉంది. ఆ యొక్క మహాబబులోను ఎలా ఉందంటే భయంకరమైన పాపంతో ఉంది. అంటే సాతాను సింహాసనం అని పెర్గము సంఘము గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ పెర్గము సంఘము ప్రాచీన మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాచీన మెసొపొతేమియా ప్రాంతంలోనే ఏముందంటే బబులోన్ అని ఉంది. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మరి ఆ యొక్క 14వ చివరి మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 18వ అధ్యాయము ఇవన్నీ ఆ 2 అధ్యాయాలు కూడా బబులోన్ యొక్క నాశనం గురించి వ్రాయబడింది. అంటే సాతాను ఏలుచున్న ఆ యొక్క మహాబబులోనికి తీర్చబడిన తీర్పు గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఆ స్త్రీ అంటే ఆ యొక్క మహావేశ్య, ఆ బబులోను ప్రాంతంలో ఉన్న ఆ యొక్క వేశ్య ఏదైతే ఉందో ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోనూ అలంకరించుకొని ఏం చేస్తుందంటే ఏహమైన కార్యములు చేస్తూ అపవిత్రతతోనూ నిండుకొని ఉన్న సువర్ణ పాత్ర పట్టుకొని ఉంది అట. అంటే ఎక్కడైతే వ్యభిచారము ఉందో అది సాతాను యొక్క సామ్రాజ్యము. ఎక్కడైతే మరి దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధమైన క్రియలు జరుగుతున్నాయో అక్కడ సాతాను ఏలుబడిలో ఆ ప్రాంతము ఆ ప్రజలు జీవిస్తారు. ఎక్కడైతే మరి నిజదేవుడైన క్రీస్తును కాక జీవము కానీ నిజదేవుడు కానీ క్రీస్తుని ఆ దేవుడిగా చేసుకొని ఆరాధిస్తారు, అది సాతాను యొక్క సామ్రాజ్యము. అక్కడ పెర్గము సంఘము, మరి అదేవిధంగా స్ముర్నా సంఘము, ఎఫెసు సంఘము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లావోదికయ ఈ సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నిజానికి దేవుడు కానీ విగ్రహాలు చేసుకొని పూజిస్తున్న కాలంలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పెర్గములో భయంకరమైన విగ్రహారాధన ఉంది కాబట్టి పెర్గము నగరం భయంకరమైన విగ్రహారాధనతో పాపంతో నిండుకొని ఉన్నది కాబట్టి అది సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురము చేస్తున్నావట. మరి నువ్వు ఏ స్థలంలో నువ్వు కాపురం చేస్తున్నావు? దేవుడు నివాసం చేస్తున్న స్థలంలో నువ్వు కాపురం చేస్తున్నావా, లేక సాతాను నివాసం చేస్తున్న స్థలంలో నువ్వు కాపురం చేస్తున్నావా? జాగ్రత్తగా పరిశీలించుకోమని దేవుడు యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, నా సంఘమా, ప్రియ సంఘమా, క్రీస్తు సంఘమా,
వధువు సంఘమా, జ్యేష్ఠుల సంఘమా? ఏ సంఘములో నువ్వు ఉన్నావు? అపవాది సంబంధమై ఉన్న, అపవాది సింహాసనంగా చేసుకొని కాపురం ఉంటున్న సంఘములో నువ్వు ఉన్నావా? లేకపోతే క్రీస్తుని నిజరక్షకుడుగా కలిగి క్రీస్తుని ధరించుకొని మరి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో కాపురం ఉన్న, నివాసం చేస్తున్న సంఘంలో నువ్వు ఉన్నావా? ప్రశ్నించుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. అటువంటి మరి సాతాను నివాసం ఉన్న, కాపురము చేయుచున్న స్థలములో ఉంటున్న స్థలములో అక్కడ చూసినట్లయితే అంతిప అనువాడు దేవుని కొరకు హతసాక్షి అయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క అంతిప హతసాక్షి అయి ఉంటాడు? నువ్వు కామ్గా మన ప్రార్థన ఏదో మనం చేసుకుంటా, మన దేవుని ఏదో మనము ప్రార్థించుకుంటా ఉండి మన దేవుని యొక్క వాక్యం మీద మనము ఒక 4 గోడల మధ్య మనం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు క్రీస్తు కొరకై హతసాక్షిగా నువ్వు మారవు. ఎప్పుడైతే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని, దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాక్యాత్మ ఖడ్గాన్ని నువ్వు చేత పట్టుకొని నువ్వు నశించిపోవచ్చున్న ఆత్మల యొద్దకు వెళ్ళి జీవము కలిగిన దేవుని యొక్క సువార్తను ఎప్పుడైతే ప్రకటిస్తావో అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు ప్రాణము పెడతావు, క్రీస్తు కొరకు హతసాక్షి అవుతావు. ఈ అంతిప అనువాడు కూడా మరి అక్కడ మనము చూసినట్లయితే దగ్గరగా క్రీస్తు శకం 54-68 మధ్య కాలంలో నెరో చక్రవర్తి కానీ లేకపోతే డొమిషియన్ అనే చక్రవర్తి కాలంలో ఆయన హతసాక్షి అయినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మరి ఆ టైంలో ఈయన హతసాక్షి ఎందుకు అయ్యాడంటే మరి దేవుడిచ్చిన ఆత్మ నడిపింపును బట్టి, మరి దేవుడిచ్చిన రోషాన్ని బట్టి, మరి ఆ యొక్క ఆత్మ, పౌలు యొక్క ఆత్మ ఏ రీతిగా అయితే పరితాపం పట్టలేకపోతుందో అదే రీతిగా ఈ యొక్క అంతిప అనే ఆ యొక్క వ్యక్తి ఆత్మ కూడా పరితాపం పట్టలేకపోతుంది. ఈయన ఆదిమ సంఘంలో మరి యోహాను ఈ యొక్క పత్రికలు ఈ యొక్క సంఘాలకి వ్రాస్తే ఇతను మొట్టమొదటి ఆ యొక్క క్రైస్తవ సంఘానికి దూతగా ఉండి ఉండవచ్చు, పెర్గమ సంఘానికి దూతగా ఉండి ఉండవచ్చు. మరి అప్పుడు నశించిపోవచ్చున్న ఆత్మలను చూస్తూ ఉన్నప్పుడు అతని యొక్క ఆత్మ పరితాపము పట్టలేక అక్కడున్న మరి అధికారులు ఎదిరించి ఉండవచ్చు. అక్కడున్న సామాన్యులకి వెళ్ళి మీరు జీవానికి కాని విగ్రహాలు ఆరాధిస్తున్నారు, ఆకాశానికి, సూర్యునికి, చంద్రునికి, భూమికి, సముద్రానికి అన్నిటికీ సృష్టిక అయిన జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగండి అని బలముగా ఆయన సువార్త చెప్పినప్పుడు అక్కడున్న అధికారులు అతన్ని ఏం చేశారు అంటే మరి అతన్ని చంపేసినట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. మరి ఎక్కడంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములోనే అంతిప అన్నవాడు చంపబడ్డాడు. దేవుని యొక్క సన్నిధికి రావడానికే మనము వెనకడుగేస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెడితే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందిస్తే నువ్వు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టవా? క్రీస్తు కొరకు మరి నిన్ను నువ్వు పానార్పణంగా ప్రోక్షించుకోవా? యేసుక్రీస్తు మరి మనందరికీ కొరకు మనందరి పాపాల కొరకు ఆయన త్యాగము చేస్తే నువ్వు నశించిపోవచ్చున్న నీ యొక్క సహోదరుని కొరకు, నశించిపోవచ్చున్న నీ స్నేహితుని కొరకు, నశించిపోవచ్చున్న నీ సహోదరి కొరకు నువ్వు ప్రాణం పెట్టవా? వారికి సువార్త చెప్పవా? వారిని రక్షణలోకి నడిపించవా? ఒక్కసారి పరిశీలన చేసుకోమని అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అంతిప ఏ రీతిగా అయితే అక్కడ ప్రాణం పెట్టాడో మనము కూడా క్రీస్తు కొరకు ప్రాణము బద్దులమై ఉన్నాం. ఇంకా కింద మనం ఇంకా చదివినట్లయితే, నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ సమయంలో నైజీరియా ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు ఒక గొప్ప సాక్ష్యము మనం చెప్పవచ్చు. మరి అనేకుల్ని అక్కడ మరి ఎంతోమంది వేరే మతస్థులు ఎన్నో హింసలకు గురి చేస్తున్నా, ఎంతోమందిని చంపేస్తున్నా కూడా మరి ఆ జనవరి మాసం నుండి ఇప్పటి వరకు కూడా వేల మంది
ఎంతమంది హతసాక్షులు నైజీరియా ప్రాంతంలో క్రీస్తు కొరకు లేపబడినప్పుడు అక్కడ కూడా మరి మిగిలిన వారు ఎంతమంది అయితే క్రీస్తు కొరకు చనిపోతున్నారో అంతకంత ఉజ్జీవం కూడా రగులుకుంటుంది, అంతకంత దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నారు. మేము కూడా మా సహోదరుల వలె మా సహోదరుల వలె మేము కూడా క్రీస్తు కొరకు ప్రాణము పెడతాము, ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని ఈ పెర్గము సంఘం గురించి వారు ధ్యానించారో లేదో నాకైతే తెలియదు, కానీ పెర్గము సంఘంలో ఉన్న సంగతులను వారు చూచారో లేదో నాకైతే తెలియదు, కానీ పెర్గము సంఘంలో ఉన్న మిగతా తోటి విశ్వాసుల వలె చాలామంది కూడా మరి మన భారతదేశంలో అయితే మరి ఎవరో ఒకరు చనిపోతే ఆ యొక్క ఉజ్జీవాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. మనం చల్లారి పరిస్థితిలో ఉంటున్నాము. మనకు శ్రమలు లేవే, మనకు కష్టాలు లేవు, మనకు నిందలు లేవు, తోటి వేరే మతస్థుల నుండి మనకి ఏ విధమైన శ్రమలు లేవే అనేసి మనం ఎలా ఉన్నామంటే క్షేమంగా ఉన్నామనేసి ధీమాగా ఉంటున్నాము. కానీ మన తోటి సహోదరుల వలె శ్రమలు పాలవ్వాలని మనం అనుకోవడం లేదు. మన తోటి సహోదరుల వలె మనము చనిపోవాలని మనం అనుకోవటం లేదు. ఇక్కడ ఎంతో గొప్పగా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి ఆ అంతిపాను చూచి ఆ అంతిప వారి మధ్య చంపబడిన సమయంలో కూడా నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదనంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా చాలామంది కష్టాలు రాగానే యేసు ప్రభువును వదిలేస్తారు. చాలామంది శ్రమలు రాగానే ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుని వదిలేస్తారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు 70 మందిని ఏర్పరచుకున్నప్పుడు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవాహారాన్ని నేనే, మరి నా శరీరాన్ని తినని రక్తాన్ని త్రాగిన వాడి నిత్య జీవం పొందుకుంటాడని చెప్పినప్పుడు అక్కడున్న యూదులు నమ్మిన యూదులు కూడా ఇది ఎట్టి మాట, ఈ యొక్క మాట ఎవ్వరూ కూడా సహించుకోలేరు అనేసి చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఆ శిష్యులు చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అంటూ ఉన్నప్పుడు, ప్రభువా ఎక్కడికి వెళతాము, మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభువా, నీలో నిత్య జీవాన్ని మేము చూసాము, నీలో నిత్య జీవాన్ని పొందుకున్నాము, నీవు మాత్రమే నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు దేవా అని యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టలేదు. నేడు భయంకరమైన శ్రమలు మనకు వస్తే, ఈ ప్రకటన గ్రంథంలో సంఘానికి వస్తున్న శ్రమలు మనకు వస్తే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు గట్టిగా ఆయన యొక్క నామాన్ని చేపడతావా, లేకపోతే యేసుక్రీస్తు యొక్క నామాన్ని విడిచిపెట్టిపోయి అన్నిలో కలిసిపోతావా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అంతిప ఏ రీతిగా అయితే అక్కడ పెర్గము సంఘంలో హతసాక్షి అయ్యాడో, మరి మనము కూడా ఈ యొక్క భారతదేశంలో మన దేశం కొరకు మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. నశించిపోవచ్చిన దేశం కొరకు, నశించిపోవచ్చిన దేశంలో ఉన్న ఆత్మల కొరకు మనం ప్రాణత్యాగం చేయవలసిన వారమై ఉన్నామని అంతిప ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనము కింద గమనించినట్లయితే 14వ వచనంలో, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారట. బిలాము బోధ గురించి మనందరికీ తెలుసు. దీని గురించి మనము ధ్యానించాలి అంటే మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయం, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం, ఈ యొక్క 3 అధ్యాయాల్లో ఈ యొక్క బిలాము గురించి వ్రాయబడి ఉంటుంది. ఆ యొక్క బాలాకు ఇశ్రాయేలును శపించమని చెప్పినప్పుడు మరి దేవుడు ఆ యొక్క బిలాము నోట ఆశీర్వచనంని ఉంచినప్పుడు మరి శపించడానికి వెళ్ళిన బిలాము నోటి గుండా ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనను బిలాము యొక్క బోధ ఎలా ఉందంటే ఇశ్రాయేలీల్ని పాడు చేసే విధముగా ఉంది. మరి ఆ యొక్క 3 అధ్యాయాల్లో బిలాము బోధ గురించి వ్రాయబడి ఉంటుంది. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ ఆ యొక్క బిలాము సంఘటన అయిపోయిన వెంటనే ఇశ్రాయేలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి వారి యొక్క బలులకు వెళ్ళి బలి అర్పణలు తిన్నట్లుగా చూస్తాము. తద్వారా ఇశ్రాయేల్లో తెగులు రగులుకొని ఆ యొక్క ఇశ్రాయేల్ని ఆ తెగులు వచ్చినప్పుడు ఫీనెహాసు ఏం చేస్తాడంటే ఆ తెగులు ఆగిపోయేటట్లు
చేసినట్లుగా మరి ఇశ్రాయేల్ ఓర్వలేని దాన్ని అక్కడ ఏం చేస్తాడంటే ఆ యొక్క ఫీనెహాసు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క బిలాము బోధ మరి చాలా భయంకరమైనది. అలాంటి బోధను అనుసరించేవారు సంఘంలో ఉన్నారట. మరి ఒక్కసారి గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గల్తీ సంఘానికి తెలియజేస్తాడు, పులిపిండి కొంచెమైనను కూడా అది దాని ముద్దనంతను కూడా పులియజేస్తుందట. మరి ఆ బిలాము బోధను అనుసరించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఇద్దరు ముగ్గురిని బట్టి ఏమవుతుందంటే సంఘమంతా కూడా పాడైపోయేటట్లుగా ఉంది. అలాగే నికోలాయితుల బోధను అనుసరించేవారు కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మరి ఆ యొక్క నికోలాయితుల బోధన అనుసరించే వారు మీలో ఉన్నారు. మరి అదేవిధంగా బిలాము బోధన అనుసరించే వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే అక్కడ బిలాము బోధన అనుసరించే వారు ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని ఆ యొక్క బిలాము చెప్తున్నాడు. అదేవిధంగా మరి విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తినమని అక్కడ చెప్తూ ఉన్నాడు. అటువంటి తినేవారు సంఘంలో ఉన్నారట. మరి మనం ఏం చేయాలంటే నిజ దేవుని కలిగిన మనము మరి మన యొక్క ప్రాణ ఆత్మ దేహాలు మనం ప్రభు వైపు నిలిపి ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ఈ యొక్క పెర్గము సంఘము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక అంటున్నాడు. మరి ఆత్మ సంఘముతో చెప్పే మాట మనము విన్నప్పుడు మనము ఏం చేస్తామంటే మరి ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ప్రభువును వెంబడిస్తూ గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళుతుందో గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వెంట మనము సాగిపోయేవారిగా ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే మరి జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది అతనికి తెల్ల రాతినిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు పొందిన వానికి అది నేను ఇస్తానని ఆ యొక్క పెర్గము సంఘంతో చెప్తున్నాడు. పెర్గము సంఘానికి ఇస్తున్న ఆశీర్వాదం, పెర్గము సంఘానికి ఇస్తున్న బహుమానము మరుగై ఉన్న మన్నా. మరి మరుగైన మన్నా గురించి అనేక వచనాలు మనకు ఉన్నాయి. మరి అదేవిధంగా యొక్క తెల్లరాతి గురించి తెలియజేసినప్పుడు అదొక తెల్లరాతి. మరి వారికే జయించిన వారికే పెర్గము సంఘములో ఏ రీతిగా అయితే జయిస్తున్నారో అలా జయించిన వారికే ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అందుకనే మరి మారు మనసు పొందు సంఘమా అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇది మారు మనసు పొందుమా అని ఆ సంఘంలో లేని వారికి దేవుడు పిలుపునివ్వడం లేదు. కానీ సంఘంలో జీవిస్తున్న వారి మారు మనసు పొంది ఒక్కసారి వెలిగింపబడి పరలోక రాజ్యపు యొక్క మరి వరాలు రుచి చూచి మరి కింద పడిపోయిన వారిని తిరిగి లేవమని దేవుడు పిలుపునిస్తున్నాడు. మారు మనసు పొందమని పెర్గము సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క సంఘమును మనము పరిశీలన చేసినట్లయితే స్టార్టింగ్లో మొదటి 12వ వచనంలో దేవుడు తన మహిమను అధికారాన్ని ఆధిపత్యాన్ని శక్తిని సంఘానికి తెలియజేస్తున్నాడు. 13వ వచనంలో సంఘముకున్న బలాన్ని సంఘమునుకున్న శక్తిని మరి సంఘము ఎలా దేవుని కొరకు జీవించాలో తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 14వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు సంఘంలో ఉన్న తప్పుల్ని, సంఘంలో ఉన్న బలహీనతల్ని, సంఘంలో ఉన్న మరి ప్రతి విధమైన లోపాలని సరిచేసుకోమని సూచిస్తూ ఉన్నాడు. చివరిగా 17వ వచనంలో మనం గమనించినట్లయితే సంఘం పొందుకునే దీవెన, ఆశీర్వాదాలు, బహుమానాల గురించి తెలియజేస్తున్నాడు. ఈ 7 సంఘాల్లో కూడా దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభు యొక్క ఆధిపత్యాన్ని మనం తెలుసుకొని మరి సంఘంలో మన బలముగా ఉంటూ మన బలహీనతను సరి చేసుకుంటూ మన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు అదే బహుమానాలు సమృద్ధిగా పొందుకోవాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా జీవించడం పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, తన యొక్క బలాన్ని పెర్గము సంఘానికి దయచేసినట్లుగా మరి మరుగైన మన్నాను భుజించడానికి, అదేవిధంగా తెల్లరాతి మీద కొత్త పేరు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేసి ఆయన యొక్క పరలోక రాజ్యానికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, ప్రభుదేవ, సర్వాధికారి అయా తండ్రి యేసయ్య యొక్క నాయన సమయంలో పెర్గము సంఘము ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేశారు ప్రభు. వాడిగల రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నారు ప్రభు. నీ యొక్క వాక్యమే ప్రభు మాకు వాడిగల ఖడ్గముగా రెండంచులు కలిగిన ఖడ్గముగా ఉంది ప్రభు. నీ యొక్క వాక్యమే ప్రభు తండ్రి యేసయ్య. అయా నీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు తండ్రి యేసయ్య మీరు ప్రభు సాతాన్ని జయించారు. ఆ వాక్యాన్ని బట్టి ప్రభు సాతాన్ని జయించడం, ఆ వాక్యాన్ని బట్టి ప్రభు సాతాన్ని ప్రభు మా క్రాళ్ళ కింద చితుకుతురొక్కటికి ప్రభు
వాక్యాన్ని బట్టి ప్రభా మేము లోకాన్ని జయించుటకు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి ప్రభా. అయా జయించువానికి ప్రభు మరుగైన మన్నాని ప్రభు జింపనిస్తా అన్నారు ప్రభా. అయ్యా అదిగో ప్రభు అదేవిధంగా తండ్రి తెల్లరాతిని ఇస్తా అన్నారు, కొత్త పేరుని ఇస్తా అన్నారు ప్రభు. అయ్యా అదిగో ప్రభు పెర్గము సంఘానికి ఇచ్చిన బహుమానాలు ప్రభు తండ్రి కడవరి దినాల్లో జీవిస్తున్న మేము ప్రభు పరిపూర్ణంగా పొందుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని కృపను అనుగ్రహించి ముందుకు నడిపించమని మీకే సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లించుకోవచ్చు తండ్రిని ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరొక వారము మరలా ఈ రీతిగా కలుద్దాము. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం.